ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, ఆయన నీ కొరకు చింతించుచున్నాడు. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచెదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 నుంచి 16వ వచనము వరకు. మన బాధలలో, శ్రమలలో, మరెన్నో సందర్భములలో ప్రభువు మనలను విడిచిపెట్టియున్నాడనియు ఆయన మనలను మరచియున్నాడనియు మనము తరచుగా తలంచుదుము. పైన చెప్పబడిన వాక్య భాగములో నుండి ప్రభువు తానే ఎంత అధికముగా మన గురించి చింతించుచున్నారనియు మనలను మెలకువతో కాపలా కాయుచున్నారనియు మనకు చూపించగోరుచున్నారు. ఒక స్త్రీ తన చంటి పిల్లను మరచున? కొన్ని పర్యాయములు కొందరు తల్లులు తమ యొక్క ఎదిగిన బిడ్డలను మరచిపోవుడు కాని చంటి బిడ్డను ఒక తల్లి ఎంత మాత్రమును మరచిపోలేదు. బిడ్డ నిస్సహాయమైనదే. ఎందుకనగా ఆమె లేనట్లయితే ఆ ప్రభువు బయలుపరచు ఆసక్తికరమైన సత్యమేమనగా, తన పాలు త్రాగు చంటి పిల్లను ఒకవేళ మరిచిపోయి కరుణింపకుండా యుండినను ఆయన మనలను ఎన్నడూనూ మరువడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనము అనునది ఆయన వాగ్దానమై ఉన్నది. తన తల్లినే హత్తుకొనిన ఒక బిడ్డవలే ఆయనను హత్తుకొని ఆయన యందు నమ్మికయుంచు వారి మీద ఆయన ఎంత శ్రద్ధ గలవాడయున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. మన శరీరమునందు వేరే ఏ భాగములో కంటే మన అరచేతిలో లిఖింపబడిన దానిని మనమెల్లప్పుడూ చూడగలము. ఒక వ్యక్తి చేతి మీద చెక్కబడిన పేరు ఆ వ్యక్తి యొక్క కన్నులెదుట ఎల్లప్పుడూ ఉండును కనుక దానినతడు మరువలేడు. అలాగే దేవుడు కూడా మనలను ఎన్నడూనూ మరచిపోలేనని మనకు హామీనివ్వగోరుచున్నాడు. మన పేర్లు ఆయన అరచేతుల మీద వట్టిగా లిఖింపబడలేదు గాని అవి చెక్కబడి ఉన్నవి. మన చేతుల మీద దేనినైనా చెక్కిన ఎడల అది చాలా బాధ కలిగించినదిగా ఉండును. అంతేకాదు, చెక్కబడినది సులభముగా తుడిచివేయబడదు. ఒక వ్యక్తి తన చేతిలో ఎవరి పేరైతే చెక్కబడి ఉన్నదో ఆ వ్యక్తిని అత్యధికముగా ప్రేమించుచున్నాడన్నది స్పష్టమే. అలాగుండగా దేవుడు మనలను తన అరచేతుల మీద చెక్కియున్న ఎడల ఆయన మనలను ఇంకెంతగా ప్రేమించియుందురు. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందునని ప్రభువే వాగ్దానము చేసియున్నాడు. ప్రభువు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండుట మాత్రమే కాదు, ఏ శత్రువు లోనికి దూరకుండా ఆయనే జాగరూకతతో కాపలా కాయుచున్నారు. నీ చుట్టూ అగ్ని ప్రాకారము ఉన్న ఎడల నీ మీద దాడి చేయుటకు శత్రువు లోపలికి చొచ్చుకుని రాలేడు. ఒకవేళ అతడు రావడానికి ప్రయత్నించినను ఆ అగ్ని అతనిని దహించివేయును. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని ద్వారా బాగుగా భద్రపరచబడి ఆయన యొక్క సంరక్షణ క్రిందయున్నావు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయుము. ప్రభువు నిన్ను గూర్చి చింతించుచున్న ఎడల నీవు విశ్రాంతి నొందియుండుము అని క్రైస్తవ ప్రధాన మత గురువైన లైటన్ చెప్పిరి. యెహోవా మన పక్షముండగా కదల్చబడమెన్నడు, చెక్కియున్నాడరచేతిలో మరువబడము ఎన్నడును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.